మీ పేరు? నా పేరు రాజు అండి. మేము వేటలపల్లి నుంచి వచ్చామండి. సామలకు వచ్చారండి ఈరోజు జనవాణి కార్యక్రమానికి. మీరు అనేది ఎందుకు వచ్చారు? జనవాణి కార్యక్రమం ఏంటంటే వేటలపల్లి ఉందని డిసెంబర్ 15వ తారీఖు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఒక వర్క్ జరుగుతుండగా అక్కడ కొంతమంది అకస్మాత్తుగా మాపై కత్తులకు దాడి చేశారండి. ఆ దాడిలో 3 అక్కడికక్కడే మరణించారండి. నలుగురు చాలా తీవ్రంగా గాయపడ్డారండి. అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చెప్పినా సరే ఎవరు కూడా మా అద్దకు రాలేదండి. అయితే 23 మంది కూడా చాలా దారుణంగా హింసించి చంపారండి. వాళ్ళని కత్తులు కొన్ని పెద్ద పెద్ద కత్తులు చేసుకుని వచ్చారండి. అంతేకాకుండా ఇప్పుడు 23 మంది కూడా జైల్లో ఉన్నారండి. అలాంటి వాళ్ళని ఇంకా కఠినంగా శిక్షింతే గానీ రేపొద్దున ఇంకొకరు ఎవరో తయారవకుండా ఉంటారండి. కాబట్టి ఆ 23 మందికి కఠినమైన శిక్షలు విధించండి. వాళ్ళ మీద రౌడీ షీటర్ కానీ లేదంటే గోండా యాక్ట్ కానీ అమలు చేస్తే ఈ పొద్దున ఇంకొకరు ఆ విధంగా తయారవకుండా ఉంటారండి. తర్వాత బాధిత కుటుంబాలని ఆర్థికంగా కూడా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగిందండి. మేము ఒక 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చామండి. అయితే సార్ కొంచెం బిజీగా ఉండడం వల్ల సార్ని కలవలేకపోయాం. వేరే ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్పామండి. మళ్ళీ మాకు న్యాయం జరగక మళ్ళీ ఇంత దూరం మళ్ళీ మేము వచ్చామండి. ఏదో సార్ దగ్గరికి వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశపూర్వకంగా మేము ఇక్కడికి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది అంటే కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారి పాలన అయితే చాలా చక్కగా ఉందండి. అందరూ ఇప్పుడు చూస్తున్న జనవాణి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకుని ఎంతో అందరికి ఉపకారంగా ఉంటున్నారండి. ఆ విధంగా మాకు సహకారం చేస్తారనే ఉద్దేశంతో మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చామండి. చాలా దూరం నుంచి మీ సమస్యని చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. అసలు నెరవేరుద్దని నమ్ముతున్నారా? ఖచ్చితంగా మేము నమ్మకం కలిగింది అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చామండి. అక్కడ మాకంటే లోకల్ గా ఎవరు మాకు సపోర్ట్ చేయలేదండి. అక్కడ మాకు న్యాయం జరగకండి, ఇక్కడ ఏదో సార్ దగ్గరికి వస్తే మా విజ్ఞాపనలు ఆలకించి మాకు కొంచెం ప్రోత్సాహాన్ని ఇచ్చి అన్ని విధాలు మాకు తోడుకుంటారని సహకారం అందిస్తారని సార్ దగ్గర మేము నమ్మకంగా వచ్చామండి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం అనేది చేత కావడం లేదని అంటారు, నిజమంటారా? లేదండి, ఆయన రాజకీయ అనుభవం ఉండబట్టండి ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నారండి. అసలు ఏం చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి ఆ పదవి ఉండాలండి. ఎందుకంటే ఆయన కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో అనుభవాలు ఉంటే కానీ ఆయన ఈ స్టేజ్కి రాలేదు కదండి. అంటే ప్రతిదీ కూడా ఆయనకి తెలిసండి. తెలియదని అనుకోవడం మనం తప్పండి. ఆయనకి అన్నీ తెలిసండి. అందుకని ఆ విధంగానే ప్రజలు కూడా ఆయన ఎన్నో మేలు చేస్తున్నారండి. పొందిన వారు కూడా మీరు ఒకవేళ టీవీలో సెల్లో చూడొచ్చండి. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారాలన్నీ కూడా మనం అందరం కళ్ళెదురుకుండా చూస్తున్నామండి. ఆయన పరిపాలన చాలా చక్కగా ఉందండి. ఓవరాల్ ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి నుంచి? ఏం చెప్తుంటే ఎప్పటికీ కూడా ఆయన ఈ విధంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఏకంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు విజయ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వడ్లమాన. వడ్లమాన అయితే మా ఇంటి పక్క వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి ఎగబడి మమ్మల్ని కొడుతున్నారండి, దౌర్జన్యం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీకి వెళ్తారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ మా జగన్ నిన్ను పాతాళాన్ని తొక్కేస్తానని మా జగనాన్ని ఓడించాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ పార్టీకి వెళ్తుంది, జనసేన ఆఫీస్కి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి కొట్టారండి మన శనివారం ఎగబడి. నేనేం ఒక్కదాన్ని రాడి బయటకు రావటాన్ని భయం వేసి తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉన్నానండి. నిన్నగాక మొన్నేలండి శనివారం రోజు అలా చేస్తున్నారండి. ఎప్పుడు వాళ్ళేను జగన్ పార్టీ వాళ్ళు. నేనే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వస్తున్నానని చెప్పి ఇలా చేస్తున్నారండి అన్యాయంగా, దౌర్జన్యంగా. ఇది తప్పకుండా పవన్ కళ్యాణ్ సార్ చూడాలని నేను కోరుకుంటున్నానండి. అన్యాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాలన మంచిదేనండి, మంచి చేస్తున్నాడు, అందరికి ప్రజలకి న్యాయం చేస్తున్నాడు. ఇచ్చిన కంప్లైంట్లు సమస్యల మీద వెంటనే చర్య తీసుకుంటున్నాడు, న్యాయం జరిపిస్తున్నాడు, తప్పకుండా చేస్తాడు అంటే నా నమ్మకంతోనే వస్తున్నాం. సార్ చాలా మంచివాడండి. సరే, అంటే రీసెంట్లీగా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడంపై మీ అభిప్రాయం అనేది ఏంటి? ఆ రాజీనామా కూడా ఆయన కాదు, మొత్తం వైసీపీ పార్టీ అంతా కూడా 100 ఖాళీ అవుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని చేయమంటే అన్ని కూడా అగత్యాలని కూడా వీళ్ళు సపోర్ట్ గా ఉన్నారు. ఆయన యొక్క భాషలో వీళ్ళు కూడా 38 కేసులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అలాగే ఈయన కూడా ఏటుపోతాయి. ఆ కేసులు తప్పించుకోవడం కోసమే ఈ యొక్క డ్రామా నాటకాలు, రాజకీయ నాటకాలు, ఏదో వ్యవసాయం చేస్తూ ఉంటాడు, ఏదో డ్రామాలు ఆడుతుంటాడు. ఈయనే కాదు, మొత్తం వైసీపీ పార్టీ అంతా కూడా త్వరలో ఖాళీ అవుతుందని చెప్పడం జరుగుతుంది.
అంటే విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నా ప్రాణ స్నేహితులు అంటున్నారు కదా, దాంట్లో మీ అభిప్రాయాలు అంటారు? ప్రాణశేఖర్ ఇంతవరకు ప్రాణశేఖర్ గుర్తురాలేదా? ఇప్పుడే గుర్తుకొచ్చింది ఆయనకి. ఆయన ప్రాణశేఖరం ఏదైంది, ఆయన చేసిన తప్పుడు మాత్రం ఎక్కడ పోవు. కోర్టు శిక్షణ పడుతున్న త్వరలో శిక్ష అనుమతిస్తుంది.